రైతుగా మారాలని అనుకున్న కోతి ఒక అడవికి దగ్గరగా ఒక కష్టపడే రైతు నివసించేవాడు. రైతు పొలానికి పక్కనే ఉన్న చెట్టులో ఒక హాస్యమైన కోతి ఉండేది. ప్రతిరోజూ ఆ కోతి రైతు పని చేయడాన్ని చూసి రైతు పని చాలా సులభం అని అనుకుంది. ఒకరోజు రైతు భోజనం కోసం ఇంటికి వెళ్ళగానే కోతి పొలంలోకి దూకింది. రైతు టోపీ పెట్టుకుని అతన్ని అనుకరించడానికి ప్రయత్నించింది. నాగలి పట్టుకుంది, కానీ కింద పడిపోయింది. విత్తనాలు నాటాలని ప్రయత్నించి అవి ఎక్కడికక్కడ విసిరేసింది. పక్షులు నవ్వాయి, ఆవులు కూడా ఆశ్చర్యపోయాయి. అంతలోనే రైతు తిరిగి వచ్చి పొలంలో నాట్యం చేస్తున్న కోతిని చూశాడు. కోతి భయపడి చెట్టెక్కింది. రైతు కోపపడలేదు, పెద్దగా నవ్వాడు. రైతు పనికి ఓర్పు అవసరం, అల్లరి కాదు అన్నాడు. అతను కోతికి ఒక అరటిపండు ఇచ్చాడు. కోతి సంతోషంగా తిని తన తప్పును అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి కోతి రైతును అనుకరించడం మానేసింది. పంటల దగ్గర పక్షులను తరిమివేయడం ద్వారా సహాయం చేయసాగింది. రైతు మరియు కోతి మంచి స్నేహితులయ్యారు. కోతి ప్రతి పని కష్టపడి చేయాల్సిందే అని నేర్చుకుంది. నీతి: ఇతరుల పనిని ఎగతాళి చేయకూడదు. ఈ కథ మరియు దీని సందేశం మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబంతో షేర్ చేయండి. ప్రతి వారం ప్రేరణాత్మక యానిమేషన్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.